దిగేసినాము తిరుపతిలో. ఫ్లైట్ మనం ఎట్లుంది ఫ్లైట్? ఏదో ఆన్ చేస్తారు. ఫ్లైట్ ఎట్లుంది? ఫ్లైట్ ఎట్లుందిరా? అయితే మాకు టికెట్స్ అందరికి బుక్ అయ్యాలి, కొంతమందికి అయినాయి. సో ఇక్కడ ట్రై చేసినాం, ఎయిర్పోర్ట్ లో దొరకలేదు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని కొండ మీదకి అయితే వెళ్తున్నాము. తెలుసు కదా ఇండియన్ ఫ్యామిలీస్ వేరే విగో పులిహోర ఈస్ మ్యాండేటరీ, పిల్లలు ఉంటే పక్కా మ్యాండేటరీ అది. సో లడ్డూది విషయం ఇట్లా న్యూసెన్స్ అయింది కదా, అది నిజమా అబద్ధమా అని నేను ఆయన క్యాబ్ అయినాక అడిగితే అబద్ధం అని చెప్పేసి అన్నాడు. మేము 3 క్యాబ్స్ ఏమో బుక్ చేసుకున్నాము. ఒక క్యాబ్కి 1200 అట్లా ఛార్జ్ చేసుకున్నాడు. 3 ఫ్యామిలీస్ అడ్జస్ట్ అయిపోయి కూర్చున్నాము, ఫ్రీగానే కూర్చున్నాము. ఇంకా కొండను చూస్తుంటే అట్లా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అండ్ వేడి. మేము అసలు కరెక్ట్ సమ్మర్లో వెళ్ళలేదు, ఫిబ్రవరి ఆ టైంలో వెళ్ళినాము. ఫిబ్రవరిలోనే పీక్స్ గా హీట్ చూస్తుంటే లైక్ వాళ్ళు కరెక్ట్ సమ్మర్ సీజన్ లో ఇంకెంత హీట్ ని చూస్తారు తిరుపతి వాళ్ళు. అమ్మో అసలు మనం అయితే ఈ ఎండకే తట్టుకోలేము, ఇంకా అటు సైడ్ అసలు ఉండలేము. వాళ్ళ ఎంత అలవాటు చేసుకున్నారో అసలు ఆ క్లైమేట్ ని. అండ్ మోర్ ఓవర్ ఇదంతా చెకింగ్ రొటీన్ ప్రాసెస్, రెగ్యులర్ గా తిరిగే వెహికల్స్ కూడా మ్యాండేటరీ అంట చెక్. లగేజ్ కూడా ఉంటది చెకింగ్. నేను బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవర్ అని అన్ని చెప్తున్నారు. ఇక్కడ ఇట్లా శివలింగం రూపం కూడా మీకు కనిపిస్తుంది, అది చాలా రేర్ అనమాట, అందరికి తెలియదంట. సో అన్ని చెప్తున్నాడు. నేను ఆ వీడియో కూడా క్యాప్చర్ చేసిన ముందు. ఈసారి మీరు వెళ్ళింటే మాత్రం అది కూడా చూడండి, మిస్ అవ్వకండి. శివలింగం రూపం కొండతోనమాట. ఓకేనా?